వచ్చేసి ఇర్మీయా 21వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుకున్నాం, ధ్యానించుకుని బైబిల్ పట్టణాన్ని ముగించుకుందాం. రాజైన సిద్కియా మల్కియా కుమారుడైన పషూరును, యాజకుడగు మయషేయ కుమారుడైన జఫన్యాను పిలిపించి, బబులోను రాజైన నెబుకద్నెజరు మన మీద యుద్ధం చేయుచున్నాడు, అతడు మన యుద్ధ నుండి వెళ్ళిపోనట్లు యెహోవా తన అద్భుత కార్యములన్నింటినీ చూపి మనకు తోడయ్యుండునో లేదో దయచేసి మా నిమిత్తము యెహోవా చేత నీవు విచారించుమని చెప్పుటకు ఇర్మీయా యొద్దకు వారిని పంపగా యెహోవా యొద్ద నుండి ఇర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు. రాజైన ఆ దినాల్లో సిద్కియా రాజుగా ఉన్నాడు. తర్వాత పషూరును, తర్వాత జఫన్యాను రాజు ఇర్మీయా యొద్దకు పంపించాడు. ఎందుకంటే బబులోను రాజైన నెబుకద్నెజరు వారి మీదకి యుద్ధం చేయటానికి వస్తున్నాడు. అయితే ఈ పరిస్థితిలో దేవుడు మనకి సాయం చేస్తాడు, తన అద్భుత కార్యాలు మన పక్షంగా మనకు తోడై ఉండి చేస్తాడు తెలుసుకోవాలని ఎవరి దగ్గరికి పంపిస్తున్నాడు? ప్రవక్త అయినా. ఎందుకంటే దేవుడు ప్రవక్త ద్వారానే మాట్లాడతాడు. అందుకని కంపల్సరీ ఎవరి మీద ఆధారపడాలి? ప్రవక్త మీదే ఆధారపడాలి. అలాగా సంఘం ద్వారా కూడా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. చాలామంది ఈ సంఘాన్ని విస్మరించేవారుగా ఉంటారు. ఇక్కడ బోధల్ని పెద్ద లక్ష్య పెట్టేవారుగా ఉంటారు అన్నమాట. చాలామంది తమ సొంత నాకు వచ్చేసింది, నేను తెలుసుకున్నాను, దేవుని చిత్తము, దేవుని ఇది అది, లేకపోతే వాక్యం నాకు తెలుసని. మీరెవరు కాదు, సామాన్యంగా అలా అనుకుంటారు. అటువంటి స్వభావం మనలో ఎప్పుడూ రాకూడదని, ఇప్పుడు లేదు, ఎప్పుడూ కూడా రాకూడదని జాగ్రత్తగా మనం చూసుకోవాలి. కనుక దేవుని మందిరం ద్వారా కూడా ఏం చేస్తాడండి? ఇక్కడ బోధల ద్వారా దేవుడు మాట్లాడతాడు. అందుకని ఇంటి దగ్గర వాక్యం చదువుకోండి. దేవుని మందిరానికి వచ్చి దేవుని వాక్యాన్ని ఏం చేయాలి? వినాలి. చదువువారును విని దాంట్లో ఉన్న సంగతులను గైకొన్న వారు ధన్యులు. మొట్టమొదటిగా ఎవరి పాపాలకి పరిహారం పొందారో, ఎవరి అతిక్రమాలకి పరిహారం పొందారో యేసుక్రీస్తు ప్రభులో వారు ధన్యులు. తర్వాత ఎవరండి? వాక్యాన్ని చదివి విని దాన్ని గైకొనేవారు. మొట్టమొదటి ప్రాముఖ్యమైనది ఏంటి? క్రీస్తు యేసు ద్వారా పాప క్షమాపణ పొందటం, క్రీస్తులో ఉండటం. రెండోది ఏంటి? జీవితాంతం కూడా వాక్యాన్ని నేర్చుకోవాలి, చదువుకోవాలి. తర్వాత రెండోది సంఘం ద్వారా కూడా వినాలి. ఆ రీతిగా ఇక్కడ ఎవరిని పంపుతున్నాడు? పషూరును, ఇంకెవరిని? జఫన్యాని పంపిస్తున్నాడు. ఈ పషూరు ఏం చేశాడో చూడండి. గతంలో మనం చూసాం, 20వ అధ్యాయంలో కొట్టాడు, మళ్ళీ ఆయన పంపాడు. ఇంక రాజు చెప్తే ఎడవలసిందే కదా. కాబట్టి ఈ పషూరు ఏం చేశాడు? కొట్టాడు, బంధించాడు, మళ్ళీ ఏం చేశాడంటే విడిపించాడు. ఇవన్నీ మీకు బాగానే గుర్తున్నాయి, అలా గుర్తుపెట్టుకోవాలి. ఓకే. కాబట్టి ఇప్పుడు ఆ విధంగా అక్కడికే వెళ్ళుకుంటున్నాడు. అయితే దీన్ని మనం చూసుకున్నప్పుడు మోషేని ఇశ్రాయేల్ ఏం చేశారండి? నిరాకరించారు కదా. మోషే ఏం చేశాడంటే ఐగుప్తులో ఉన్నప్పటికీ కూడా, రాజగృహంలో ఉన్నప్పటికీ కూడా తన ప్రజలు యూదులని, వారి యోగక్షేమాలు చూడాలని తాను ఉద్దేశించి ఏం చేశాడంటే ఆ ఐగుప్తులో బయటకు వెళ్ళాడు. 40 ఏళ్ళు వయసు వచ్చిన తర్వాత, లేక పెద్దవాడైన తర్వాత, పెద్దవాడంటే మెచ్యూరిటీ వచ్చి 40 ఏళ్ళకి బయటకు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఇద్దరు, ఒక ఐగుప్తేయుడు, ఒక హెబ్రేయుడు ఏం చేస్తున్నారు? పోట్లాడుకుంటుంటే ఐగుప్తేయుడిని చంపి పాతిపెట్టాడు ఇసుకలో. అక్కడ ఇసుకే కదా, పాతిపెట్టాడు. రెండో రోజున కూడా వెళ్ళి చూస్తే ఇద్దరు హెబ్రేయులు, ఈయన నిన్న ఐగుప్తుడితో పోట్లాడుతున్నవాడు, ఇంకొక హెబ్రేయుడితో పోట్లాడుతుంటే మీరు అన్నదమ్ములు ఎందుకు పోట్లాడుకుంటారు అని
వారిని సంజాయించడానికి, సర్ది చెప్పడానికి, సమాధానపరచడానికి చూశాడు. ఏమయ్యా, మా మీద నిన్ను అధికారిగా పెట్టినవాడు ఎవడు? నిన్న ఐగుప్తీయుని చంపినట్టు మా అమ్మ కూడా చంపుతావా ఏంటి అనేటప్పటికీ మోషేకి ఏమైంది? భయపడి ఐగుప్తుని వదిలేసి పారిపోయాడు. అయితే ఆయన సేవ ఎలా ఆరంభమైంది? మోషే సేవ హత్యతో స్టార్ట్ అయింది కదండి, నిరాకరించారు. అందుకనే దేవుడు ఏం చేశాడంటే, ఉద్రేకాలతో దేవుని సేవ జరగదు, సొంత అభిప్రాయాలతో దేవుని సేవ జరగదు. చాలామంది ఇదే అనుకుంటారు అన్నమాట, నాకు నచ్చింది నేను చేశాను, ఇది దేవుని అంగీకారం అనుకుంటారు. కాదు, కానే కాదు కదా. దేవుని ఏర్పాట్లు వేరుగా ఉంటాయి. మొట్టమొదటిగా తను సిద్ధపరుస్తాడు, పిలుపు ఉంటుంది, తర్వాత సిద్ధపాటు అనేది ఉంటుంది. పరీక్ష పరిశోధనలు పెట్టి సిద్ధపరుస్తాడు. 12 మంది శిష్యుల్ని యేసుప్రభు ఏర్పరచుకున్నప్పుడు 3.5 సంవత్సరాలు ఏం చేశాడు? తీర్పు ఇచ్చాడు. అవసరమైనప్పుడల్లా మనం తిడుతూ వచ్చాడు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడినప్పుడు, ఇష్టం వచ్చినప్పుడు చేసినప్పుడు వాడిని పరీక్షిస్తాడు. ఇంతమందికి భోజనాలు పెట్టాలయా, వీరికి పెట్టండి అని చెప్పాడు. ఏమీ లేదు, అరణ్యంలో ఎట్లా పెడతారు? ఎంతమంది? 5,000 మంది పురుషులే ఉన్నారు. వీళ్ళందరికీ భోజనాలు ఎక్కడి నుంచి తెచ్చి పెట్టాలి? అదేదో విశ్వాసం అంటే అది నువ్వే చేయి, మాకు చెప్పిన పని ఏదో మేము చేస్తామంటే సరిపోయేది. వాళ్ళు లెక్కలేసేవాళ్ళు ఒకరు. అదే యోహాను సువార్త 6వ అధ్యాయంలో ఉంటుంది. మొదటిని అవసరం లేదు, తర్వాత చూసుకోండి. మార్కులో ఉంటుంది. ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. తర్వాత తెలిసిన ఉపమానాలు ఇవన్నీ, లేక తెలిసిన విషయాలే. తెలియకపోతే యోహాను సువార్త 6వ అధ్యాయం మొదటి నుంచి చదువుకున్నప్పుడు ఆ సందర్భం అంతా కూడా మీకు అర్థమవుతుంది. అయితే ఫిలిప్ అంటాడు, లెక్కలేస్తూ ఉంటాడు, ఇంతమంది ఉన్నారు, వీరికి ఎంత డబ్బు కావాలి కదా. ఇప్పుడు వారి 3 రోజులు అయిపోయింది. ఇక్కడ వారి భోజనం, కనీసం కామన్ సెన్స్ ఉండాలి కదా. దేవుని సేవ అంటే ఉండాలా లేదా? ఉందా? దేవుని సేవ అంటే వరకే సలహాలు చెప్పడం కాదు, ఏం చేయగలన్నా. కాబట్టి అప్పటికి 3 రోజులు అయిపోయింది. వాళ్ళు కదిలితే లేస్తే పడిపోయే టైప్లో ఉన్నారు. వీరు మూర్చిపోతారని ఆయన చెప్తున్నాడు. ఇప్పుడు వెళ్ళి డబ్బులు కావాలంట, మళ్ళీ కొనుక్కు రావాలంటే ఎక్కడికి వెళ్ళి? ఊర్లోకి వెళ్ళి. వీళ్ళు ఎక్కడ ఉన్నారు? అరణ్యంలో ఉన్నారు. టౌన్లోకి వెళ్ళాలి, కొనుక్కు రావాలి, దాన్ని వండాలి, ఇంకో 3 రోజులు అయిపోతుంది. అప్పుడు ఏమవుతారు వీళ్ళంతా? టపా కడతారు. ఏం శోభం ఇక్కడ ఉన్నావా? ఏమవుతారు వీళ్ళు? టపా కడతారు. ఓకేనా? కాబట్టి అలాగుంటాయి వీళ్ళు లెక్కలు. వాళ్ళంతా చివరికి ఏమైంది? ఫిలిప్పు వీళ్ళందరూ కూడా ఏమయ్యారంటే మంచి సేవకులు అయ్యారు. తర్వాత మెచ్యూరిటీ లేదు ఆ విధంగా. తర్వాత ఇంకొక ఆయన ఏం చేస్తాడంటే జేబులు చెక్ చేస్తాడు. తోమ లాంటి వాళ్ళు వీళ్ళు ఏం చేస్తున్నారు? జేబు. లేకపోతే ఎవరి దగ్గర ఉందేమో, ఫిలిప్పు లెక్కలు తప్పు చెప్తున్నాడు, ఒకవేళ కొంతమంది దగ్గర సురేష్ లాంటి వాడు కొంతమంది దగ్గర దాచుకుని ఉంటారు కదా అని చెక్ చేయడానికి వెళ్ళినప్పుడు ఒక పిల్లవాడి దగ్గర దొరుకుతుంది. మిగిలిన వాళ్ళు అంతా తినేసారు హాయిగా, ఏ పట్టుకెళ్ళి ఉంటే తినేసి ఉంటారు. ఈయన పూర్తిగా నిమగ్నం అయిపోయాడు యేసుప్రభువు. ఎవరండి? వాడు ఆ ఫుడ్ కూడా మర్చిపోయాడు. సరే, ఉన్నాయి 5 రొట్టెలు 2 చేపలు ఆయన దగ్గర ఉన్నాయి. ఉన్నప్పుడు ఆయన పట్టుకుని వచ్చాడు, ఇవి పిల్లవాడి దగ్గర ఇవి దొరికినాయి, ఇంతమందికి ఇవెంత అని అన్నాడు. రెండు తీసుకురండి ఆయన, వాటిని ఆశీర్వదించి వారికి వేసి వడ్డించండి అని చెప్పి. ఎన్ని గంపలు మిగిలినాయి? అందరూ తినగా ఇంకా 12 గంపలు మిగిలినాయి. ఓకే అండి. సో అలాగా దేవుని యొక్క కార్యాలు ఉంటాయన్నమాట. కనుక ఇక్కడ చూడండి, మోషేని ఏం చేశారు? వాళ్ళిద్దరూ నిరాకరించారు. చూడండి, అపోస్తల కార్యములు 7వ అధ్యాయం. అపోస్తల కార్యములు 7వ అధ్యాయము దయచేసి 34 నుంచి చదవండి.
ఐగుప్తులోనున్న నా ప్రజల దురవస్థను నేను నిదానించి చూచితిని. వారి మూలుగు వింటిని, దిగివచ్చి ఉన్నాను. రమ్ము. ఎవరితో చెప్పాడు? ఎవరు చెప్పారు? ఎవరు దిగి వచ్చారు? ఎవరు దురవస్థను చూశారు? దేవుడు అన్నమాట. చూసి ఏం చేశాడండి? ఇప్పుడు ఈయన్ని పిలుచుకున్నాడు కదా. మనందరికీ తెలుసు, నిర్గమకాండం 3వ అధ్యాయంలో ఉంటుంది. సో మోషేని ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు ఏమైంది? 35వ వచనంలో అధికారినిగాను కదా. ఎవరినైతే నిరాకరించారో వారిని దేవుడు ఏం చేశాడండి? మొత్తం అందరి మీద నియమించాడు. ఇప్పుడు దేవుడు నియమించిన తర్వాత ఎవరైనా ఎదురు మాట్లాడితే ఏమవుతుంది? చూడండి, యెహోషువ కూడా అదే అధికారం ఇచ్చాడు. చూడండి, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము ఆఖరి 2 వచనాలు చదవండి. మోషే చెప్పిన ప్రతి మాట మేము వినున్నట్లు వినినట్లు నీ మాట కూడా ఏం చేస్తాం? మోషేకి దేవుడు అధికారం ఇచ్చాడు, ఆయన మాట మేము ఏం చేసాం? విన్నాం. తర్వాత చూసాం. తర్వాత అంతేనా? నీ మీద తిరుగుబడి, ఇది ముఖ్యం. నీ మీద తిరుగుబడి విషయంలో అందరూ చూశారండి ఎంత కఠినమైందో. దేవుడు నియమించిన వారు చెప్పే మాటలు వినకపోతే ఏమొస్తుందంట? మరణశిక్ష. ఈ దినాల్లో యేసుక్రీస్తు ప్రభు ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడు? మనతో మాట్లాడు. తెలుసు కదా, హెబ్రీ 1:1 ఏముంది? హెబ్రీ 1:1 ఏముంది? పూర్వకాలమందు నానా సమయములలో నానా రీతులుగా పూర్వకాలమందు నానా సమయములలో నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని చాలమ్మా. మొదట పాత నిబంధనలు ఎవరి ద్వారా మాట్లాడాడు? ప్రవక్తల ద్వారా కదా. ఇప్పుడు ఎవరి ద్వారా మాట్లాడుతున్నాడు? యేసు ప్రభు మాట ఎవరైతే నిరాకరిస్తారో, యేసు ప్రభుని మాటలు ఎవరైతే నిర్లక్ష్య పెడతారో, అంగీకరించరో వారు సర్వనాశనం అవుతారు. చూడండి, అపోస్తల కార్యములు 3:25. అపోస్తల కార్యములు 3:25. ఆ ప్రవక్తలు దేవుడు అబ్రహాముతో నీ సంతానమును భూలోక వంశములన్నీ ఆశీర్వదింపబడినని చెప్పి నీ పితరులతో చేసిన నిబంధనకును మీరు వారసులై ఉన్నారు. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతివానిని వాని దుష్టత్వం నుంచి మళ్లించుట వలన ఆశీర్వదించుటకు చెప్పాను. తర్వాత 23 చదవము. 23 వచనం. ఆ ప్రవక్త మాట వినని వాడు ఉండకుండా సర్వనాశనం, మామూలు నాశనం కాదు. నరకం అంటే అదే నాశనం, సర్వనాశనం అదే. సర్వనాశనం అంటే ఇక్కడ నాశనం, అక్కడ నాశనం. యూదా ఇస్కరియోతికి ఎక్కడొచ్చింది నాశనం? ఇక్కడ వచ్చింది, అక్కడ వచ్చింది కదండి. అట్లా ఉండకూడదు. ఎందుకు వచ్చింది ఇది? యేసు ప్రభు యొక్క మాటనే విన్నాడు. విని ఆయనకి భయపడి లోబడి చెప్పింది చేయకుండా తన సొంత ఏర్పాట్లు, సొంత తలంపులు ఆయన అమ్మి వేసుకోవటం, ఇవన్నీ కూడా చేయటం జరిగింది. అందుకు అలాగే ఉండకూడదు. అందుకనే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకొక వ్యక్తిని కూడా అన్నదమ్ములు తృణీకరించారు. ఆ వ్యక్తి ఎవరండి? యోసేపు. చూడండి, అదే అపోస్తల కార్యములు 7వ అధ్యాయంలో, అపోస్తల కార్యములు 7వ అధ్యాయంలో ఎక్కడ ఉందమ్మా?
7వ అధ్యాయంలో యోసేపు 9వ వచనం అంకుల్. 9వ వచనం చదవండమ్మా. ఆ గోత్రకర్తలు మత్సరపడి యోసేపును ఐగుప్తులోనికి పోవటకు అమ్మవేసిరి గాని దేవుడు అతనికి తోడై ఉండి అతని శ్రమలన్నింటిలో నుండి తప్పించి దయను జ్ఞానమును ఐగుప్తు రాజైన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించినందున ఫరో ఐగుప్తునకును తన ఇంటికి అంతటికి అతన్ని అధిపతిగా నియమించాడు. తరువాత ఐగుప్తు దేశం అంతటిని కనాను దేశం అంతటికి కరువును బహుశ్రమలు వచ్చేది కనుక మన పితరులకు ఆహారం లేకపోయింది. ఐగుప్తులో ధాన్యం కలదని యాకోబు విని మన పితరులను అక్కడికి మొదటిసారి పంపారు. వారు రెండవసారి వచ్చినప్పుడు యోసేపు తన అన్నదమ్ములకు తను తెలియజేసుకునేను. అప్పుడు యోసేపు యొక్క వంశము ఫరోకు తెలియవచ్చింది. యోసేపు తన తండ్రి అయిన యాకోబును తన స్వజనులందరినీ పిలువనంపెను. వారు 75. యాకోబు ఐగుప్తులకు వెళ్ళెను. అక్కడ అతడును మన పితరులను చనిపోయి అక్కడ నుండి షెకెమునకు తేబడి. చూసారండి, ఇప్పుడు యోసేపుకి దేవుడు ఏంటంటే ఒక కళ ఇచ్చాడు. ఏం చేస్తాడంటే, నేను గొప్ప వ్యక్తిగా చేస్తాను, తర్వాత నీ తల్లిదండ్రులు అంటే సూర్యచంద్రులు తర్వాత అన్నదమ్ములు కూడా ఏం చేస్తారు, నీ అధికారం కింద ఉండాలి, నీవే వారిని పోషించాలి అని అందరిని పోషించేవాడిగా చేస్తానని కళ ఇచ్చాడు. ఆ కళ చెప్పిన వెంటనే అన్నదమ్ములు ఏం చేశారండి, మత్సరపడ్డారు కదా, అసూయపడ్డారు. తర్వాత అప్పటి నుంచి కక్ష పెట్టుకున్నారు. అన్నదమ్ములు అన్నలో మనమే గొప్పవారిగా ఉండాలి కదా. వీడు చిన్నవాడు ఏం చేస్తున్నాడండి, ఒకటి తండ్రి ఏం చేస్తున్నాడంటే యాకోబుని ప్రేమించి ఈయనకి మంచి మంచి పూల చొక్కాలతో గీస్తున్నాడు, పూల షర్ట్లు అవి. సో అవి కూడా వాళ్ళు ఏం చేస్తున్నారండి, ఈ ప్రేమలో కూడా తారతమ్యాన్ని గమనిస్తారు. ఇది దేవుడు కూడా అందరినీ ప్రేమిస్తాడా, అందరినీ ప్రేమించి ప్రాణం పెట్టాడు. ఆ ప్రేమను స్వీకరించి తిరిగి ప్రేమించే వారిని ప్రేమిస్తాడు కదా. నన్ను ప్రేమించే వారిని నేను ప్రేమిస్తాను అంతే. కాబట్టి అలాగా లేకుండా సో ఈయన చెడుతనం లేనివాడు చిన్నప్పటి నుంచి. ఎవరండి, యోసేపు. తర్వాత ఎవరిలో అన్నా చెడుతనం ఉంటే వారికి నష్టపోతారేమో అని, దేవునికి విరోధులు అవుతారేమో అని, దేవుని ఆశీర్వాదం ఉండదేమో అని ఈ యోసేపు తండ్రికి ఏం చేశాడంటే అన్నలు చేసే తప్పుల్ని చెప్తూ వచ్చేవాడు. ఎందుకంటే తను డైరెక్ట్గా చెప్పలేదు, తన స్థానంలో తానున్నాడు. మా డాడీ చెప్తేనే కరెక్ట్, మనం కూడా అంతే కదా. కాబట్టి ఇక్కడ కూడా కాంపిటేటివ్ అథారిటీ అని ఉంటుంది, ఎవరికి చెప్పాలో వాళ్ళు. లోయ ఇంటి వారు కొరింథీలో ఉన్న అక్రమకారుల గురించి ఎవరికి చెప్పారు, పౌలుకి చెప్పారు. ఎందుకు, ఆయనే సామర్థ్యుడు. ఓకే, అది కాబట్టి ఆ విధంగా ఆయనకి చెప్పారు అన్నమాట. అలాగా ఈ యోసేపు కూడా అన్నదమ్ములకి చెప్పినప్పుడు వారు నిరాకరించారు. ఇది దేవుని సంకల్పం అని, సరే మంచిదని ఏకీభవించలేదు, తగ్గించుకోలేదు. ఆ కారణం చేత ఏం చేశారంటే ఈ యోసేపు కూడా యేసు ప్రభువుకు ముంగుర్తుగా ఉన్నాడు. కాబట్టి యేసు ప్రభువుకి ఎలా జరిగిందో యోసేపు కూడా అలాగే జరిగింది భౌతికంగా. ఓకే, ఈయన ఏం చేశాడు, అన్నదమ్ములకి ఆహారం తీసుకుని వెళ్తే అక్కడ ఈయన పట్టుకుని నీళ్లు లేని గోతులు వేసి తిరిగి తీసి ఇష్మాయేలుకి అమ్మేస్తే, వారు పొతీఫరుకి ఐగుప్తులకి ఇచ్చి అమ్మేస్తే అక్కడి నుంచి ఏమయ్యాడండి, దాసుడయ్యాడు. అంతవరకు కుమారుడు యాకోబు, ఇప్పుడు ఏమయ్యాడండి, దాసుడయ్యాడు కదా. పొతీఫర్ ఇంట్లో బానిస పని చేశాడు. అలాగా అక్కడ కూడా శ్రమలు కష్టాలు, తర్వాత చివరికి జైలు వరకు వెళ్ళాడు. జైలు అయిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడండి, ఫరో తర్వాత నెక్స్ట్ సెకండ్ ఇన్ కమాండ్. ఆ దేశాన్ని అంతటి అధికారంలో రెండవ అధికారంలో ఎవరు వచ్చేసారు, ఇప్పుడు ఎవరు వచ్చారండి తన అధికారం కిందకి, మొత్తం వచ్చింది లోకం అంతా. అన్నలు వచ్చారు, తల్లిదండ్రులు కూడా వచ్చారు,
తల్లిదండ్రులను కూడా ఆయన తీసుకుని వచ్చాడు. అన్నదమ్ములందరినీ మొత్తం అంతా 75 మందిని 5 ఉంది కదా, అంతే. ఒక దగ్గర 70 అని ఉంటుంది, ఒక దగ్గర 75. పెద్ద ప్రాబ్లం ఏం లేదు. వాటి గురించి లెక్కలు వేసుకున్నారు తప్ప ఇది తప్ప అనుకోక్కర్లేదు. ఏదైనా తీసుకోవచ్చు. ఓకేనా? వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళందరినీ ఎవరు పోషించారు? అందుకని వాడికి ఏమంటాడు చూడండి, ఆదికాండం 50:20 వచ్చు. ఆదికాండము 50:20 వచ్చు. ఇది నాయకులకు ఉండవలసిన లక్షణం. మీరు నాకు కీడు చేయని ఉద్దేశించి చూడండి, అన్నదమ్ములతో చెప్తున్నాడు, మీరు నాకు కీడు చేయ ఉద్దేశించితిరి కానీ నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజల్ని, మిమ్మల్నే కాదండి, లోకంలో ఉన్న వారిని అందరినీ బ్రతికించున్నట్లు మేలుకే దేవుడు ఉద్దేశించాడు. యేసు ప్రభువును కూడా నిరాకరించి సిలువేసినప్పుడు బహు ప్రజలు అంటే లోకంలో ఉన్న వారి అందరినీ రక్షించడానికి ఆయన ప్రాణం పెట్టాడు. మనుషుల తిరస్కారాన్ని, అన్యాయపు తీర్పును, శిలువ శిక్ష ఇదంతటిని దాని కొరకే భరించాడు. ఈయన కూడా అందుకని ఏం చేశాడు? సహించాడు. దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ఉద్దేశాలు హానికరమైనవి కావు, సమాధానకరమైనవి. ఎక్కడున్నమాట? రన్ను ఒకటి చెప్తామంటే చెప్తే మొత్తం చెప్పు. ఇర్మియా 29:11 తినవసరం లేదు. ఇర్మియా 29:11. కాబట్టి ఆ విధంగా ఉంటుంది. ఉద్దేశాలన్నీ మిమ్మల్ని బబులోనికి పంపించిన హాని చేయడానికి దేని కొరకండి? మీరు మార్పు చెందాలి. మారిన తర్వాత దైవభక్తి, విశ్వాసము, విధేయత ఇవన్నీ వచ్చిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని రప్పిస్తారు. ఈ లోపల ఈ పాడైపోయినాయన్నీ మీరు మళ్ళీ మీరే వచ్చి కట్టుకోవాలి. తప్పిపోయిన కుమారుడు కూడా లోకంలోకి వెళ్ళిపోయినప్పుడు చెడిపోయాడు. వచ్చినప్పుడు ఏమయ్యాడు? మళ్ళీ ఆ మనసు రావాలి. ఆ మనసు వచ్చినప్పుడే ఆ వ్యక్తులు తనకు ఉపయోగకరంగా ఉంటారు, తర్వాత తన ఇంటికి ఉపయోగకరంగా ఉంటారు, తర్వాత సొసైటీకి కూడా ఏం చేస్తారని ఉపయోగకరంగా, ఎవరికి హాని చేయరు. దేని మనసు లేకపోతే అది ప్రాబ్లం. అందుకని అట్లా దేవుడు ఏం చేస్తాడంటే సిద్ధపరుస్తాడు. ముందుగా నాయకుల్ని సిద్ధపరుస్తాడు. కనుక యోసేపు ఏమంటున్నాడు? మీరు నాకు కీడు చేయ ఉద్దేశించారు కానీ అది దేవుడు మేలు కొరకే చేశాడు. ఇంకేముందమ్మా? భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లల్ని అదే. అపోస్తలుడు పౌలు కూడా అదే అంటాడు కదా. అపోస్తలుడు పౌలు కూడా అదే అంటాడు. పూర్వం నేను ఎవరిని హింసకుడు, దోషకుడు, హానికరుడు ఆయనను దేవుడే అది తెలియక చేశాడు కదా. అవిశ్వాసం వలన చేశాడు. ఎప్పుడైతే విశ్వాసంలోకి వచ్చాడో అవన్నీ కంటిన్యూ చేస్తున్నాడా? అలాగే చేసే వాటిని మారుస్తున్నాడు అన్నమాట. ఎవరు? అపోస్తలుడైన. సో మనల్ని అందరినీ అలాగే సిద్ధపరిచారు. వారు అధికారం చేయటానికి, వారు పెద్దలుగా ఉండటానికి, వారు బోధకులుగా ఉండటానికి ఉపయోగపడతారు కదా. లేకపోతే సరిగా ఉండదు. ఓకేనండి. దేవుడు ఏం చేశాడు? దేవుడు నిరాకరించిన వారిని ఏం చేశాడు? వారినే నియమించాడు. అర్థమైందా? కాబట్టి నేను నిన్ను సురేష్ని నిరాకరించాను, నువ్వు ఎందుకు పనికిరావు, నా మీద అధికారిగా పెట్టేస్తాడు నేను. అందుకనే జాగ్రత్తగా ఉండాలి నేను. అర్థమైందా? నువ్వు పనికిరా ఉన్నాను అనుకో, ఏం చేస్తాడు? పనికిరా అంటే పర్వాలేదు కానీ పర్వాలేదు. ఈ వీడు పశువులు చేసినట్టు పశువులు ఏం చేశాడు? కొట్టాడు. తర్వాత ఏమైంది ఇప్పుడు? అట్లాగే హామాను కూడా సిగ్గునందాడు కదా. ఎవరిని ద్వేషించాడు? మొర్దెకైని ద్వేషించాడు. మొర్దెకైని బట్టి యూదులందరినీ ద్వేషించాడు. దాదాపు 8 లక్షల మంది ఉన్నారు అహష్వేరోషు రాజ్యంలో. వారందరినీ ద్వేషించాడు. పగబట్టి ఆయనకి ఉరికమ్మాని సిద్ధపరిచాడు. 75 అడుగుల ఎత్తి ఎంతో, మళ్ళీ ఎక్కడ అందకుండా 75, 50 మొత్తం అంత 50 పైన ఉంటుంది. సిద్ధపరిచాడు. ఆ పొయ్యి మీద ఎవరు వేలాడారండి? ఆ రాజు ఏమన్నాడు?
రాజు గణపరిచేవారిని, రాజు ఎవరినైతే గణపరచాలనుకుంటున్నాడో వారికి గణపరిచే రీతిగా ఏం చేయాలని అడిగాడు. ఎవరిని? హామాను. ప్రధానమంత్రి కదా, అంటే రాజు తర్వాత ఆయనే కదా అధికారి. చెప్తే ఆయన చెప్పాడు, రాజు నన్ను కాక ఇంకెవరిని. ఈ స్వార్థపరులు ఎప్పుడు కూడా తననే ఊహించుకుంటారు, వేరే వాళ్ళని పెట్టు. ఒకరినొకరు కనపరుచుకోవడం అంటే ఇదన్నమాట కదా. ఎప్పుడు కూడా ఎవరైనా అడిగారనుకో, నేను గొప్ప ప్రైజ్ ఒకటి పైన కూర్చోమ్మా, చూడలేకపోతున్నాను, గొప్ప బహుమానం ఇవ్వబోతున్నాను అంటే, ఎవరికి? టైటస్ నీకు ఒక మంచి బహుమానం ఇవ్వబోతున్నాను అంటే ఏం చేయాలి? ఇంకెవరైనా యోగ్యులైన వాళ్ళకి ఇవ్వండి అని చెప్పాలి కదా. ఒకవేళ నిన్ను లేదా నీకే అని వేస్తాను, ఇంకా మించితే నువ్వేం చేయాలి? ఒకరిని ఒకరు కనపరుచుకోవడం అంటే అది. ఈయనేం చేయాలి? నన్ను కాక ఇంకెవరిని? ఏనుగు ఎక్కాలంట, అంబారీ ఎక్కాలంట, ఏది చేయాలంటే రాజు వస్త్రం, రాజు ఉంగరం, రాజు చెప్పులు, రాజు ఇవన్నీ ధరించి మొత్తం లిస్ట్ చెప్పాడు. ఇవన్నీ మొద్దకాయకి చేసి ఊరేగించి అని చెప్పాడు. నువ్వే ఉండాలి ఊరేగించాలి. ఎంత సిగ్గండి అది. చావటం ఫిజికల్ డెత్ ఒక క్షణంలో అయిపోతుంది, కానీ ఈ అవమానంతో చావటం చాలా డేంజర్. అట్లా చంపుతాడు దేవుడు. దేన్ని? స్వయం. ముందు హామాను శరీరం సావలేదు, ముందు స్వయం చచ్చింది, ముందు అహంభావం చచ్చింది, ముందు ద్వేషం చచ్చింది. తర్వాత సిగ్గు ఇంటికి వెళ్ళి ఏం చేశాడండి? అది అయిన వెంటనే ఇంటికి వెళ్ళి భార్యతో చెప్పి ఊరు పెట్టుకుని చచ్చాడు. ఊరు పెట్టుకుని విసిరేశారు. అదే దాని మీద ఏం చేశారు? ఎంత అవమానం అండి. అందుకని ఇవన్నీ వ్యాఖ్యానాలు సరిగ్గా నేర్చుకొని దాన్ని పాటించి గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు ఏంటో రేపు మర్చిపోదు. అందుకనే మీకేం చెప్తున్నాం, మీరు వెంటనే ప్రార్థన చేసినప్పుడు పెట్టుకోవాలి, పిండి పెట్టుకోవాలి. నేను అలాగే ఉండకుండా నేను ఉండేటట్టు చేయి ప్రభు. యోసేపు వలె, మోషే వలె. మోషే తెలియకుండా తప్పులు చేశాడు కదా, అలాగ ఉండాలని కాదు, అలా చేయకుండా. మోషే అర్థమైన తర్వాత ఎలా ఉన్నాడు, అపోస్తలుడు పౌలు ప్రత్యక్ష వచ్చిన తర్వాత, గ్రహింపు వచ్చిన తర్వాత ఎట్లా ఉన్నాడు, అట్లా నన్ను కూడా సిద్ధపరచని చెప్పారు. ఎక్కడ కూడా అహంభావం కానీ, గర్వం కానీ, హెచ్చింపు కానీ, హోదాలు ఇవన్నీ అవసరం లేదు. దేవుడు మనకి ఇచ్చిన పని పరిచయం ఏం చేయాలి? చేసుకుంటాడు. దేని మనసు కలిగి నడుచుకోవాలి. ఓకేనా? దేవుడు అలా సిద్ధపరిచాడు. సరే, ఇప్పుడు రెండానికి దయచేసి 21వ అధ్యాయము. ఎవరిని పంపాడు ఇప్పుడు? ఎవరి దగ్గరికి వచ్చారు ఇప్పుడు? ఇర్మియా దగ్గరికి వచ్చారు. పశువులు వచ్చాడు, ఇంకెవరు? జెఫన్యా కూడా వచ్చారు. ఎందుకు వచ్చారు? రాజు చెప్పిన తర్వాత వెళ్ళకపోతే ఏమవుతుంది? పోస్ట్ పోతుంది, లేదా ఆజ్ఞాపిస్తాడు, తీసుకెళ్ళి చంపేయండి అంటే అంత అధికారం కూడా ఉంటుంది. కాబట్టి సచ్చినట్టు ఏం చేశారండి వాళ్ళు? వెళ్ళారు. అయితే ఏం చెప్పాడన్న సంగతి అప్పుడే మనకి వచ్చే వారం ప్రభు చిత్తం అయితే కింద పేరాలో ఉంటుంది, 3 నుంచి 10 వరకు. అది మీరు తర్వాత చదువుకొని మీకు అర్థమైపోతుంది. అయినప్పటికీ వచ్చే వారం దాన్ని మనం ధ్యానించుకున్నాం. కాబట్టి ఏమి నేర్చుకున్నాం మనం? దేవుని ఏర్పాట్లో ఉన్న వారిని, దేవుని సంకల్పం ఉన్న వారిని మనం వ్యతిరేకించకూడదు కదండి. జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరు ఏ రీతిగా ఉన్నారో మనకు తెలియదు, అందుకనే జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి యేసు ప్రభువుని నిరాకరించిన వాళ్ళు సర్వనాశనం అవుతారు. మోషేని నిరాకరిస్తే ఏమైంది? మోషేని ఏర్పాటు చేసుకోవాలి ప్రజలంతా. అందుకనే మేము మోషేకి లోబడినట్లు నీకు కూడా అన్ని విషయాల్లో దేవుడు నియమించిన తర్వాత నేను లోబడను, అక్వారం లోబడలేదు, ఏమయ్యాడు? సర్వనాశనం అయ్యాడు. నెరవేర్చి ఏమైంది? తన గ్రూప్ అంతటిని మింగేసాడు 250. అట్లా ఉంటాయి పరిస్థితి. అందుకనే జాగ్రత్తగా ఉండాలి. మనం కూడా దేవుని సంకల్పం చొప్పున పిలువబడ్డాం కనుక మనం ఇతరులకి క్షేమం కలుగజేసేటట్టుగా మనకి దేవుడు మనకిచ్చిన సామర్థ్యాన్ని
భౌతికంగా కానీ ఆత్మీయంగా కానీ అన్నీ కూడా ఇతరులకి క్షేమం కలిగి చేసేటట్టుగా ఉండాలి. యోసేపుకి ఎంత మంచి మనసు వచ్చింది కదా. నేను సామాన్యంగా ఏమవుతారు వాళ్ళు, నన్ను బట్టే నేను అధికారిని అయ్యాక చూసుకుంటే నీ సంగతి, నేను సీఎం అయ్యాక చూస్తాను నీ సంగతి. ఈ పాత సీఎం సంగతి ఇంకో సీఎం ఎప్పుడు చేస్తాడంటే అలాగే చేస్తున్నారు. రాజకీయాలు ఏం చేస్తున్నారండి కదా. ఇప్పుడేమో ప్రతిపక్షంలో ఉన్నాడు, రేపు వచ్చిన తర్వాత నీ సంగతి చూస్తా. నన్ను జైల్లో పెడితే నేను జైల్లో పెడతా, నన్ను అది చేస్తే నేను ఇది చేస్తాను. మనం కూడా అంతేనా కదా, చూద్దాం కదా, చూద్దాం. కాబట్టి కీడు చేసిన వాళ్ళని ఏం చేయాలండి, మనం దేవునికి అప్పచెప్పేసి ఇది ఆత్మానుసారమైన మనసు, ఇది క్రీస్తు యేసు కలిగిన మనసు. అంటే అలా ఇటువంటి మనసు కలిగి ఉండాలి. మనం ఆ విధంగా సిద్ధపడతాం. ప్రార్థన చేసుకుందాం.